మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజమండ్రి మార్గాన్ని భర్త వస్తారండి. రాజమండ్రి చాలా అభివృద్ధి చేశారు భర్త గారు. చాలా అభివృద్ధి పనులు కూడా చేశాడండి భర్త. హాస్పిటల్ అనగా మన పెద్ద హాస్పిటల్, ఈహెచ్ హాస్పిటల్ బాగా అభివృద్ధి చేశారండి మార్గాన్ని భర్త గారు. ఇంకా చేస్తారండి, ఇంకా అభివృద్ధి చేస్తారండి భర్త గారు వస్తే. ఇంకా బాగా చేస్తారని నమ్మకం ఉందండి. ఇంకా దీని మీద ఇంకా డెవలప్మెంట్ చేస్తారండి మార్గాన్ని భర్త గారు. మాట తప్పకుండా చెప్పినవన్నీ చేశారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ భరత్ గారు చాలా అభివృద్ధి చేశారు. అంతకుముందు ఉన్నటువంటి మురళీమోహన్ కానీ అంతకుముందు వాళ్ళు ఎవరు కూడా ఏం చేయలేదు. భరత్ గారు చాలా బాగా చేశారు. రాజమండ్రి కొత్త రూపు తెచ్చారు, రాజమండ్రి కొత్త రూపు తెచ్చారు. ఒక దండి మార్చి కానీ, ఒక హ్యాపీ స్ట్రీట్ కానీ, ఒక పుష్కరాల రేవు కానీ చాలా బాగా చేశారు భరత్ గారు. అలాంటి వాడు ఎంపీ కాకుండా ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది రాజమండ్రి, చాలా డెవలప్ అవుతుంది. స్టేట్లో వైసీపీ వస్తుంది. జగన్ గారు మాట తప్పకుండా పేద ప్రజలకి అన్నం పెట్టినమాట మహానుభావుడు. ప్రజలు నిజంగా వాడు అన్నం తింటున్నారంటే నేను స్టేట్ బ్యాంక్ రిటైర్ అయ్యాను, నాకు పెన్షన్ వస్తుంది, నేను నా గురించి ఆలోచించాను. పేద ప్రజలు ఇవాళ అన్నం లేకుండా ఉన్న వాళ్ళకి ఎంతోమందికి అన్నం పెట్టాడు, వికలాంగులకి ఇచ్చాడు, దివ్యాంగులకి ఇచ్చాడు. ఎవరెవరికైతే ఏ మాట చెప్పాడో ఆ మాట కట్టుబడి చేశాడు కాబట్టి గ్యారంటీగా నా ఉద్దేశం ఖచ్చితంగా జగన్ గారు నెక్స్ట్ మళ్ళీ వైసీపీ ఫామ్ చేస్తారు. వైసీపీ ఎందుకంటే అభివృద్ధి బాగా చేశారు కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు అనుకుంటున్నారు కాబట్టి లేడీస్ అందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. జనరల్గా అందరూ అనుకునేది భరత్ గారు రావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎంపీగా ఆయన చాలా డెవలప్మెంట్ చేశారు రాజమండ్రికి. దానికోసం ఆయనకే సపోర్ట్ చేయాలి. ఐటీ కంపెనీస్ తీసుకొస్తానని చెప్పారు కాబట్టి ఆల్రెడీ ముందే మాట ఇచ్చారు, ఇంకా చాలా చాలా చెప్పారు కాబట్టి ఆయన చేస్తారని అందరూ అనుకుంటున్నారు. అంత డెవలప్మెంట్ అసలు అంతకుముందు రాజమండ్రిలో లేదు కాబట్టి దీన్ని అంత అలా బాగా చేశారు కదా. సో అందరూ ఆయన మీద టీడీపీ అదే కూటమి వస్తేనే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ ఏం జరగకుండా మోడీ ఏళ్ళ చేతులనే కదా ఉండే. జగన్ గారే సపోర్ట్ లేదు. మోడీ అయితే టీడీపీకి జనసేన ఫుల్ మద్దతు ఉంది. ఎక్కడి నుంచి రావాలన్నా మనకి అక్కడి నుంచే రావాలి. పైన కూడా అంచుమించు బీజేపీ వచ్చేలా ఉంది. దానివల్ల టీడీపీ వస్తేనే మంచిది అనుకుంటున్నాం. జనాలకు జరిగిన ఇబ్బందుల వల్ల టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం. రాజమండ్రిలో అయితే భర్త బాగా చేశాడన్న, భర్త బాగా చేశాడు. భర్త అయితే చాలా ప్రతిదీ అప్డేట్ అయింది. రాజమండ్రి అయితే వరవరే జరిగిద్ది అన్న, టీడీపీ అయితే చెప్పలేం. అటు క్యాండిడేట్ బంచోడు, ఇటు క్యాండిడేట్ భర్త కూడా బాగా చేశాడు. భర్త అయితే బాగా చేశాడు. రాజమండ్రి వరకు అయితే చెప్పలేమన్నా, భర్తే రావచ్చు 100%. రాజమండ్రిలో ఎవరు మేము కోరుకునేది ఎప్పుడు మనకి రాజమండ్రిలో ఇప్పుడు వచ్చిన వర్షాలు వస్తే మెయిన్ ఎక్కువ డోర్ ఉన్న ప్రతి ఏరియా కూడా మునిగిపోతుంది అన్న. ప్రతిదీ కూడా సమ్ ఏరియా ప్రతిదీ కూడా మునిగిపోతుంది. అదొక్కటే ఎంత రోడ్లు వేసినా ఎంత పార్కులు చేసినా మాకు ఏం ఉపయోగం లేదన్న. ఒకసారి వర్షం వస్తే స్టేడియం రోడ్ కానీ మెయిన్ రోడ్ కానీ అసలు మనం వెళ్ళలేమన్న. ఆ ఇబ్బందులు చూస్తే బెస్ట్. ఈ డెవలప్మెంట్ ఏమన్నా 4 లైట్లు 4 ఫ్యాన్ల కింద కాకుండా అటుకేసి కొంచెం డెవలప్ చేసుకుని రోడ్లు అయినా హైట్ చేసుకుని వాతావరణ రోడ్డు అయినా మొలకుండా ఉండి అది కొంచెం డెవలప్ చేస్తే రాజమండ్రి ఇంకా బాగుంటుందండి. వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు చూడడం వేరైనా వర్షం వచ్చి చూడడం వర్షం వచ్చినప్పుడు ఉంటుంది కానీ అసలు మరో సింగపూర్ ఆ టైప్లో చెప్తున్నారు. కానీ వర్షం వచ్చేటప్పుడు మాత్రం మరి రుచి ఏరియా అయిపోతుంది అన్న మనం రాజమండ్రి. వర్షం వచ్చేటప్పుడు మాత్రం అదొకటి వాటర్ వెళ్ళేది స్పీడ్గా వెళ్ళేది అదొకటి కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. రాజమండ్రి అన్ని వర్గాలు కూడా బాగుంది. సీఎం జగన్ గారు వచ్చాక చాలా రాజమండ్రి చాలా అభివృద్ధి చెందింది. మన నెక్స్ట్ ఎంపీ భరత్ గారు చాలా చాలా బాగా చేశారు. ఈ ఆర్టిస్టు లాలా చెరువు, కంబాల చెరువు చాలా అభివృద్ధి చెందింది. మళ్ళీ ఎంపీ భరత్ రావాలని కోరుతున్నాం. మళ్ళీ జగనే వస్తుంది. అంతే, అతను చాలా మంచి చేశారు కదా, ప్రజలకి సమాజానికి చాలా మంచి చేశారు. అది మేమైతే జగనే కోరుకుంటున్నాం. ఇంకా చాలా బాగా చేస్తామని చెప్పారు. ఈ నెక్స్ట్ ఈ గొడవల కోసం అవి ఇవి గంజా కేసు అవి ఇవి చాలా బాగా చేస్తామని చెప్పారు. మొత్తం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎంపీ భరత్ రావాలని కోరుకుంటున్నాం.